హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. చాలా మందికి రెండు మోకాళ్ళు అరిగిపోతా ఉంటాయండి. రెండు మోకాళ్ళు అరిగిపోయిన పేషెంట్స్ కామన్ గా క్లినిక్ అడిగేది ఏంటంటే, సార్ రెండు మోకాళ్ళు ఒకేసారి చేయించుకోవచ్చా, ఒకేసారి చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని అడుగుతూ ఉంటాను. సో నేను నా జనరల్ ప్రాక్టీస్ లో రెండు మోకాళ్ళు అరిగిపోయిన పేషెంట్స్ కి ఒకేసారి అంటే సింగిల్ సిట్టింగ్ లో రెండు మోకాళ్ళు మార్చేయటం అనేది నేను కామన్ గా ఫాలో అయ్యే ప్రాక్టీస్. రెండు మోకాళ్ళు ఒకేసారి రీప్లేస్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, మనకి ఎనస్థీషియా 2 times ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. సింగిల్ టైం ఎనస్థీషియాతో మనకి అయిపోతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం రికవరీ పీరియడ్ అనేది మీరు సింగిల్ నీకి రీప్లేస్ చేసుకున్న ఆ నీ రికవర్ అవడానికి 10 to 15 days టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం బోత్ నీస్ రీప్లేస్ చేసిన రెండు నీస్ రికవర్ అవడానికి కూడా 10 to 15 days లో టోటల్ గా రికవరీ నార్మల్ అయిపోతారు. అండ్ అట్ ద సేమ్ టైం హాస్పిటల్ స్టే, ఇప్పుడు మనం సింగిల్ నీ రీప్లేస్మెంట్ చేసిన ఇప్పుడున్న ప్రాక్టీస్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ని 2 days హాస్పిటల్ స్టే అనేది ఉంచుతారు. బైలేటరల్ నీ రీప్లేస్మెంట్ చేసే పేషెంట్ కి హాస్పిటల్ స్టే కూడా మాక్సిమం పెరిగితే 2 days ఉండే పేషెంట్స్ ఒక 1 day ఎక్స్ట్రా ఉంది. అండ్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇష్యూస్ అండి. సో ఫైనాన్షియల్ గా కూడా బోత్ నీస్ ఒకేసారి రీప్లేస్ చేస్తే మీరు సీక్వెన్షియల్ గా ఒకని తర్వాత ఇంకోని చేయించుకునే దానికంటే బోత్ నీస్ ఒకేసారి రీప్లేస్ చేయించుకుంటే ఎంత సమ్ చంక్ ఆఫ్ మనీ అనేది సేవ్ అవుతుందండి. ఎందుకంటే మీకు హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది, 2 times ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉండదు, అండ్ 2 times ఆపరేషన్ థియేటర్ యూజ్ అనేది ఉండదండి. అట్ ద సేమ్ టైం మనం యూజ్ చేసే యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా సింగిల్ నీ రీప్లేస్మెంట్ కి అయినా 2 to 3 days మెడిసిన్ యూజ్ చేస్తాము. బోత్ నీస్ చేసిన 2 to 3 days మెడిసిన్ యూజ్ చేస్తాము. సో అమౌంట్ ఆఫ్ మెడికేషన్ యూజ్ చేయటం కూడా బైలేటరల్ నీ రీప్లేస్మెంట్ ఒకే సిట్టింగ్ లో చేయటం వల్ల బెనిఫిట్ ఉంటుంది. సో బైలేటరల్ నీ రీప్లేస్మెంట్ కూడా అలానే అందరి పేషెంట్స్ కి బైలేటరల్ నీ రీప్లేస్మెంట్ ఒకే సిట్టింగ్ లో చేస్తామని కాదు. ఒకే సిట్టింగ్ లో చేయాలి అంటే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అంటే హాస్పిటల్ సపోర్ట్, మనకి ఐసీయూ సెటప్స్ కానీ రూమ్ సెటప్స్ కానీ హాస్పిటల్లో ఫేవరబుల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కొంత అబోవ్ పేషెంట్స్ కూడా రెండు మోకాళ్ళు ఒకేసారి రీప్లేస్ చేశామండి. అట్ దట్ టు ఆ పేషెంట్స్ కి డయాబెటిక్ పేషెంట్స్, హైపర్ టెన్సివ్ పేషెంట్, అండ్ ఆ పేషెంట్ కి 5 years బ్యాక్ ఓపెన్ బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అంటే ఈ పేషెంట్ కూడా మేము మా హాస్పిటల్ దగ్గర ఉన్న సపోర్ట్ బట్టి సింగిల్ సిట్టింగ్ లో నీ రీప్లేస్మెంట్ రెండు మోకాళ్ళు రీప్లేస్ చేయడం అనేది జరిగింది. సో ఫైనల్లీ బైలేటరల్ నీ రీప్లేస్మెంట్ అంటే రెండు మోకాళ్ళు అరిగిపోయినప్పుడు రెండు మోకాళ్ళు ఒకేసారి రీప్లేస్ చేయడం అనేది ప్రస్తుతంలో పేషెంట్ కి బెనిఫిషియల్. ద సేమ్ టైం రికవరీ కూడా చాలా త్వరగా ఉంటుందండి. సో రెండు మోకాళ్ళు ఒకేసారి రీప్లేస్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు, గివెన్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పేషెంట్ కండిషన్ చూసుకొని పర్ఫెక్ట్ గా మనం పేషెంట్ ని అసెస్ చేయగలిగితే రెండు మోకాళ్ళు ఒకేసారి రీప్లేస్ చేయటం అనేది ది బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.